జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలోనే రాబోయే జనవరి 15న ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతోంది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత అత్యంత శక్తివంతమైన పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఒకే రాశిలో 5 గ్రహాలు కలవటం వల్ల ఏర్పడే ఈ అరుదైన పంచగ్రహ యోగం విశ్వంలోనే ఒక సంచలనంగా మారబోతోంది. ముఖ్యంగా ఈ యోగం వల్ల 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది. వీరికి అదృష్టం ఏ రేంజ్లో ఉంటుందంటే వీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయం వీరి వెంటే ఉంటుంది. ఆర్థికంగా, సామాజికంగా వీరు అత్యున్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు. అసలు ఈ పంచగ్రహ కూటమి ఏ రాశిలో ఏర్పడబోతోంది? ఆ అదృష్టవంతులైన 5 రాశులు ఏవి? మీ రాశి ఇందులో ఉందో లేదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ అరుదైన గ్రహ మార్పుల వల్ల మీ జీవితంలో కలగబోయే శుభ ఫలితాల గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా మనం జ్యోతిష్య శాస్త్రం గురించి మాట్లాడుకునేటప్పుడు బుధాదిత్య యోగం, మంగళాదిత్య యోగం లేదా శుక్రాదిత్య యోగం వంటి పదాలను తరచుగా వింటూ ఉంటాము. జ్యోతిష్య పరిభాషలో ఒక రాశిలో 2 లేదా 3 గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు ఇటువంటి యోగాలు ఏర్పడతాయి. అయితే 1 లేదా 2 గ్రహాలు కలిస్తేనే విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తూ ఉంటే, ఏకంగా 5 గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే దానిని పంచగ్రహ కూటమి లేదా పంచగ్రహ యోగం అని పిలుస్తారు. ఇటువంటి అరుదైన మరియు శక్తివంతమైన ఘట్టం ఈ ఏడాది జనవరి నెలలో ఆవిష్కృతం కాబోతుంది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఖగోళ గణితం ప్రకారం సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఇటువంటి అద్భుతమైన గ్రహాల కలయిక జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడటం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే, జనవరి 14వ తేదీన సూర్యభగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీనినే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాము. అంతకు ముందే అంటే జనవరి 13వ తేదీనే సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు మకర రాశిలోనికి చేరుకుంటాడు. ఇక జనవరి 15వ తేదీన బుద్ధి కారకుడైన బుధుడు మరియు పరాక్రమానికి సంకేతమైన కుజుడు కూడా మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. చివరిగా జనవరి 18వ తేదీన మనకారకుడైన చంద్రుడు కూడా మకర రాశిలోనికి రావటంతో అక్కడ సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు చంద్రుడు కలిసి పంచగ్రహ కూటమిని పూర్తి చేస్తారు. ఈ 5 గ్రహాల కలయిక వల్ల విశ్వంలో ఒక గొప్ప శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. దీనినే పంచగ్రహ యోగం అని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి కూటమి ఏర్పడినప్పుడు దేశకాల పరిస్థితుల్లోనే కాకుండా 12 రాశుల వారి జీవితాల్లో కూడా ఊహించని మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా 5 రాశుల వారికి ఈ యోగం వల్ల అఖండ రాజయోగం పట్టబోతుంది. వీరి జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. వీరికి సమయం ఏ విధంగా మారుతుంది అంటే, సామెత చెప్పినట్లుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా ఎదుగుదల, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి కావటం వంటి అద్భుత ఫలితాలు వీరికి అందుతాయి. ఈ 5 గ్రహాల సంచారం వల్ల కలిగే ప్రభావం సామాన్యంగా ఉండదు. ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. మకర రాశిలో ఏర్పడుతున్న ఈ అద్భుతమైన పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ముఖ్యంగా 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని మలుపులు రానున్నాయి. ఈ మార్పులు ఎలా ఉండబోతూ ఉన్నాయో, ఈ 5 రాశుల వారికి కలిగే లాభాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచగ్రహ కూటమి వల్ల అదృష్టం పట్టబోతున్న మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ పంచగ్రహ యోగం అనేది ఒక సామాన్యమైన గ్రహ మార్పు కాదు. ఇది వారి జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన సంజీవినిలా పనిచేయబోతుంది. గత 5 నుండి 10 సంవత్సరాల కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, వృషభ రాశి వారు అనుభవించిన ఆర్థిక కష్టాలు, మానసిక వేదనలు అన్నీ ఇన్ని కావు. ఎంత కష్టపడి సంపాదించినా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవటం, అనవసరమైన అప్పుల ఊబిలో కూరుకుపోవటం, నమ్మిన వారే మోసం చేయటం వంటి సంఘటనలతో వీరు ఎంతో విసిగిపోయి ఉన్నారు.
కానీ జనవరి 15న మకర రాశిలో ఏర్పడబోతున్న ఈ 5 గ్రహాల కూటమి మీ పాలిట ఒక కల్పవృక్షంలా మారబోతోంది. మకర రాశి మీకు 9వ స్థానం అంటే భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానంలో రవి, బుధ, కుజ, శుక్ర, చంద్రులు కలవటం అంటే అదృష్ట దేవత స్వయంగా మీ ఇంటి తలుపు తట్టటమే. ఈ కాలంలో మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే గతంలో మీరు ఎక్కడో పెట్టిన పెట్టుబడులు, నిలిచిపోయిన షేర్లు లేదా పాత ఆస్తుల నుండి ఇప్పుడు అనూహ్యమైన రీతిలో భారీ లాభాలు వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతాయి. భూమి సంబంధిత వ్యవహారాల్లో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మీరు ఎప్పుడో కొన్న స్థలం ఇప్పుడు కోట్లు కుమ్మరిచ్చే అవకాశం ఉంది. అలాగే సమాజంలో మీకు రావాల్సిన పాత బాకీలు ఎవరైనా ఎగ్గొట్టాలని చూసిన డబ్బులు కూడా వడ్డీతో సహా మీ చేతికి అందుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ కార్యాలయంలో మీరు ఎదుర్కొంటున్న పాలిటిక్స్ అన్నీ తొలగిపోయి మీ పై అధికారుల నుండి మీకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న పనికి గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా మీరు ఊహించిన స్థాయికి పదోన్నతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ పంచగ్రహ కూటమి కొత్త ఊపిరిని పోస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ కూటమి వల్ల మీలో ఒక తెలియని శక్తి, పట్టుదల పెరుగుతాయి. దీనివల్ల మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. పంచగ్రహ కూటమి వల్ల అదృష్టం పట్టబోతున్న 2వ రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకు ఈ జనవరి 15న ఏర్పడే పంచగ్రహ కూటమి ఒక నూతన ఉత్తేజాన్ని ప్రసరించబోతోంది. మీ రాశి అధిపతి అయిన బుధుడు మకర రాశిలో సూర్య, కుజ, శుక్ర, చంద్రులతో కలవటం వల్ల మీ మేధో శక్తి అసాధారణంగా పెరుగుతుంది. గత కొంతకాలంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో తడబాటు, ఏ పని చేసినా అందులో స్పష్టత లేకపోవటం వంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. కానీ ఈ యోగం వల్ల మీ ఆలోచనల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు, పరిశోధకులకు మరియు వైజ్ఞానిక రంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ యుగం అని చెప్పవచ్చు. మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా విదేశాల్లో చదువుకోవాలనే మీ కల ఇప్పుడు సాకారం కాబోతోంది. నిరుద్యోగుల విషయానికి వస్తే మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలల ఉద్యోగం మీ దరి చేరుతుంది. మీ వాక్చాతుర్యం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతలా మెరుగుపడుతున్నాయంటే మీ మాటలతో క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. దీనివల్ల కార్యాలయంలో మీ సహోద్యోగులు మరియు పై అధికారుల దృష్టిలో మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఆర్థికంగా చూస్తే 1 కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు చేసే చిన్నపాటి ప్రయత్నం కూడా పెద్ద మొత్తంలో ధన లాభాన్ని తెచ్చిపెడుతుంది. మీ తోబుట్టువులతో ఉన్న ఆస్తి తగాదాలు లేదా మనస్పర్ధలు తొలగిపోయి కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు సమాజంలో విలువ పెరుగుతుంది. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్ మరియు ఐటీ రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ 500 ఏళ్ల అరుదైన యోగం వల్ల తిరిగిలేని కెరీర్ లభిస్తుంది. పాత పరిచయాలు పునరుద్ధరించబడతాయి. తద్వారా మీకు భవిష్యత్తులో మేలు చేసే కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు ఎటువంటి రిస్క్ తీసుకున్నా అది మీకు విజయవంతమైన ఫలితాలనే అందిస్తుంది. మీలోని సృజనాత్మకతకు పదును పెడితే మీరు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మొత్తానికి మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అప్రతిహితమైన పురోగతిని చేకూర్చబోతోంది. పంచగ్రహ కూటమి వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి నిజమైన రాజయోగాన్ని ప్రసాదించబోతోంది. మీ రాశి అధిపతి అయిన సూర్యభగవానుడు మకర రాశిలోనికి ప్రవేశించి అక్కడ ఇతర 4 గ్రహాలతో కూటమి కట్టడం వల్ల మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. మీరు సింహంలా గర్జించే సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. రాజకీయాల్లో ఉన్న వారికి లేదా ప్రభుత్వ పదవుల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యంత కీలకమైన సమయం. మీకు అనుకోని విధంగా ఉన్నత పదవులు లభించటం లేదా అధికార ప్రాప్తి కలగటం ఖాయం. సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతూ ఉంటాయి. మీ శత్రువులు మీ ముందు మోకరిల్లుతూ ఉంటారు. మీపై ఉన్న కుట్రలు, కుతంత్రాలు అన్నీ పటాపంచలవుతూ ఉంటాయి.
ఆర్థికంగా ఈ సమయం మీకు విపరీతమైన ధన ప్రవాహాన్ని కలిగిస్తుంది. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తులు మీ పరమవుతూ ఉంటాయి. మీరు ప్రారంభించే ప్రతి ప్రాజెక్టులోనూ మీకు అద్భుతమైన లాభాలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారు కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం. మీ మాటకు ఎదురు లేకుండా పోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ కింద పనిచేసే వారికి ఆదర్శంగా నిలుస్తాయి. కుటుంబ జీవితంలో కూడా మీరు ఒక బలమైన వ్యక్తిగా నిలుస్తారు. మీ సంతానం మీ పేరును నిలబెట్టే విధంగా గొప్ప విజయాలను సాధిస్తారు. ఇది మీకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు ఎంతో దృఢంగా ఉంటారు. గతంలో మిమ్మల్ని వేధించిన దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. మీరు ధరించే ఆభరణాలు, విలాసవంతమైన వాహనాలు మీ స్థాయిని పెంచుతాయి. ఈ పంచగ్రహ యోగం వల్ల మీరు చేసే ధర్మకార్యాలు మీకు దైవబలాన్ని చేకూరుస్తూ ఉంటాయి. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తుంది. ఈ అరుదైన సమయాన్ని వినియోగించుకుని మీరు మీ జీవితంలో ఒక మైలురాయిని నిర్మించుకుంటారు. సింహరాశి వారికి ఈ కాలం బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. పంచగ్రహ కూటమి వల్ల అదృష్టం పట్టబోతున్న 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ఒక గొప్ప ఊరటను ఇస్తుంది. చంద్రుడు మీ రాశి అధిపతి కావటం, ఆయన కూడా ఈ శక్తివంతమైన కూటమిలో భాగం కావటం వల్ల మీ మానసిక ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. గత కొన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, అభద్రతా భావం మరియు కుటుంబ సమస్యల నుండి మీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన ప్రశాంతతను చూస్తారు. కళాకారులు, రచయితలు, సంగీతకారకులు మరియు నటన రంగంలో ఉన్న వారికి ఈ సమయం అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు మరియు అవార్డులు వరిస్తాయి. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడుతుంది. ఆర్థికంగా మీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు చేసే అవకాశం కలుగుతుంది. ఇల్లు లేదా స్థలం కొనాలని మీ కోరిక ఈ కాలంలో నెరవేరుతుంది. తల్లి తరపు బంధువుల నుండి మీకు ఆశించిన సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మికత వైపు మీ మొగ్గు పెరుగుతుంది. దీనివల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. తీర్థయాత్రలు చేయటం వల్ల మీ మనసు పవిత్రమవుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి హాయిగా పనిచేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. మీ సహోద్యోగులు మీకు అండగా నిలుస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెళ్లి గడియలు దగ్గర పడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. శారీరక బలం పెరగటంతో పాటు ముఖంలో కొత్త కళ వస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ప్రభావంతో కర్కాటక రాశి వారు ఒక నూతన జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మీరు పట్టుకున్న ప్రతి పనిలోనూ దైవ సహాయం మీకు తోడై ఉంటుంది. తద్వారా మీరు అపజయం అనేదే లేకుండా ముందడుగు వేస్తారు. పంచగ్రహ కూటమి వల్ల అదృష్టం పట్టబోతున్న 5వ రాశి తులారాశి. తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి జీవితాంతం గుర్తుండిపోయే విజయాలను అందిస్తుంది. మీ రాశి అధిపతి శుక్రుడు మకర రాశిలో రాజస్థానంలో ఉండి ఇతర గ్రహాలతో కలవటం వల్ల మీరు కుబేర యోగాన్ని అనుభవిస్తారు. విలాసవంతమైన జీవితానికి కావలసిన అన్ని వనరులు మీకు సమకూరుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయం కని విని ఎరుగని లాభాలను తెచ్చిపెడుతుంది. మీరు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం ఇప్పుడు ఒక సామ్రాజ్యంగా విస్తరించే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన గడియ. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ మరియు ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి అదృష్టం వరిస్తుంది. మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో మీ స్నేహం పెరుగుతుంది. ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. విలాస వస్తువులు, ఖరీదైన వాహనాలు మరియు వజ్రాభరణాలను కొనుగోలు చేస్తారు. మీ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు గొప్ప పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం లేదా మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉన్నత హోదా లభిస్తుంది. మీ నిర్ణయాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. దీనివల్ల మీరు నష్టపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. జీవిత భాగస్వామి అదృష్టం వల్ల కూడా మీకు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీ వ్యక్తిత్వం చుట్టుప్రక్కల వారిని ఆకట్టుకుంటుంది. ఈ 500 ఏళ్ల అరుదైన గ్రహస్థితి వల్ల తులారాశి వారు భౌతిక సుఖాలతో పాటు మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు. మీ జీవితం ఒక
వెలుగు జిలుగులమయంగా మారబోతుంది. ఈ 5 రాసుల వారు ఈ అరుదైన సమయాన్ని అందిపుచ్చుకుంటే వారి జీవితంలో తిరిగిలేని స్థాయికి చేరుకోవటం ఖాయం. ఓం